యేసుక్రీస్తు ఉపమాన రీతిగా లూకా సువార్త 11వ అధ్యాయము 5:13 వచనాలు గమనించినట్లయితే, క్రీస్తు తన శిష్యులకు ఒక చక్కటి విశ్లేషణాత్మకమైన సందేశాన్ని ఇచ్చారు. అది శిష్యుల కోసమే కాదు, మన కోసము కూడా అని మనం గ్రహించి ఈ విషయాన్ని మనం కూడా గమనించి ఆచరిద్దాం. ఒకడు తన స్నేహితుని వద్ద అర్ధరాత్రి వెళ్తాడు. ఎందుకంటే అతను ప్రయాణం చేసి తన స్నేహితుడి దగ్గరికి వెళ్ళి స్నేహితుడు తలుపు తట్టి మరి స్నేహితుడిని ఆహారం ఇమ్మని అభ్యర్థిస్తాడు. అప్పుడు లోపల ఉన్న స్నేహితుడు ఏం చెప్తాడంటే, ఇప్పుడు నా పిల్లలు నాతో కూడా నిద్రిస్తున్నారు, నేను లేచి ఇవ్వలేని పరిస్థితి అని చెప్తా ఉంటాడనమాట. అప్పుడు యేసయ్య ఈ సందర్భాన్ని మరి ఉద్దేశించి తన శిష్యులతో ఏం చెప్తారు అంటే, అతడు తన స్నేహితుడు కావటం వల్ల లేచి ఇవ్వకపోవచ్చు, కానీ అతని నిబద్ధత, నెమ్మదించని వేడుకోలు వలన లేచి అవసరమైనంత ఇస్తాడు. అంటే ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, అతడు ఇవ్వడానికి సిద్ధంగా లేకపోయినప్పటికీ యువతల స్నేహితుడు నాకు ఆకలిగా ఉందని ఎంతో వినయంగా, నమ్రతతో, నెమ్మదించని వేడుకోలు అంటే వినయంగా పదే వేడుకోవటం వల్ల ఇంకా స్నేహితుడు తప్పనిసరిగా లేచి ఇవ్వడం అయితే జరుగుతుంది. మరి దీని యొక్క గూఢార్థం ఏంటంటే, మరి ఈ ఉపమానం ద్వారా ప్రభువు మనకు చెప్తుంది, ప్రార్థనలో మనం విసుగులేక, అలుపెరగక, నిరంతరము మనం ప్రార్థిస్తూ వేడుకోలు చేస్తున్నప్పుడు మన ప్రార్థనలకు ఆలస్యమైనా కూడా దేవుడు శ్రద్ధగా సమాధానం ఇస్తాడు. ఇది దేవునిపై మనకు ఉన్న ప్రేమను, నమ్మకాన్ని, శ్రద్ధని వెల్లడిస్తుందని మనం ఇక్కడ చక్కగా గమనించుకోవాలి. మరి ఇక్కడ ప్రభు మనకేం చెప్తున్నారంటే, అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రి అయినవాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చిన, గుడ్డునడిగితే తేలునిచ్చిన. కాబట్టి మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. అంటే దేవుడు మనకి ఎంత గొప్ప వాగ్దానం ఇచ్చాడో చూడండి. ఈ ఉపమాన రీతిగా ఇది మనకు ఎంతో చక్కగా వివరణాత్మకంగా ప్రభు మనకు తెలియజేశారు. మరి ఇది మనం ఎంతవరకు మనం ఆచరణలో పెట్టుకుంటామనేది మన విజ్ఞతకే ఆయన వదిలివేస్తున్నారు.